వెల్కమ్ బ్యాక్. కోర్టు ఉద్యోగాలు పైరవీలకు పెద్దపీట వేస్తారనే ప్రచారం అవాస్తవమన్నారు ఆదిలాబాద్ జిల్లా జడ్జి గోపాలకృష్ణమూర్తి. ఎవరైనా కోర్టు ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకుంటే మాకు చెబితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. మెరిట్ ప్రకారమే ఉద్యోగాల నియామకాలు చేపడతామంటున్న జడ్జి గోపాలకృష్ణమూర్తితో మా ప్రతినిధి అంజయ్య ముఖాముఖి. ఆదిలాబాద్ జిల్లాలో కోర్టు ఉద్యోగాల రాత పరీక్షలు పూర్తయ్యాయి. అయితే ఈ రాత పరీక్షల ద్వారా కాకుండా ఉద్యోగాలు పైరవీల ద్వారా దక్కుతాయనేది కొంతమంది అభ్యర్థులు ప్రచారం జరుగుతుంది. అయితే కోర్టు ఉద్యోగాలను ఏ విధంగా పారదర్శకంగా నిర్వహిస్తారు, అభ్యర్థులకు ఏ విధంగా న్యాయం చేస్తారు, అదేవిధంగా ఎలాంటి ట్రాన్స్పరెన్సీ ఉండే విధంగా ఈ కోర్టు ఉద్యోగాలని భర్తీ చేస్తారనే అంశాన్ని మనకు వివరించడానికి జిల్లా జడ్జి గోపాలకృష్ణమూర్తి గారు ఉన్నారు. సార్ చెప్పండి, కోర్టు ఉద్యోగాలను ఏ విధంగా పారదర్శకంగా పూర్తి చేస్తారు? కొంతమంది అభ్యర్థులకు కూడా కొంత అపోహ ఉంది. ఇంతకుముందు ప్రతిదీ కూడా పేపర్ ద్వారానో లేకపోతే పోస్ట్ ద్వారానో అభ్యర్థికి తెలియజేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రస్తుతం మానేటువంటి పరిస్థితులు ఏమంటే ప్రతిదీ కూడా జిల్లా కోర్టు యొక్క వెబ్సైట్లో ఉంచడం జరుగుతుంది. ప్రతి ఒక్క వివరం కూడా మా జిల్లా కోర్టు వెబ్సైట్ కనుక చూసినట్లయితే మీకు నోటిఫికేషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయాన్ని కూడా సమాచారం అంతా కూడా వెబ్సైట్లో పెట్టాము. మా వెబ్సైట్లో హాల్ టికెట్స్ ఎవరికి వచ్చినాయి, ఎవరికి ఇవ్వలేదు, అప్లికేషన్ రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయింది, ఈ వివరాలను కూడా దాంట్లో పెట్టాము. అలాగే ఎగ్జామినేషన్ గురించి కూడా పూర్తి సమాచారం దాంట్లో పెట్టాం. ఏ రకంగా ఎగ్జామినేషన్ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, తర్వాత ఏ సెంటర్లో ఉంటుంది, అట్లాగే టైమింగ్స్ ఎప్పుడు, ఏం తెచ్చుకోవాలి అనే వివరాలను కూడా ఇచ్చాం. అందువల్ల అంటే ప్రతి విషయం కూడా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. ఇంకొకటి, ఎగ్జామినేషన్ కండక్ట్ చేసింది ఓఎంఆర్ షీట్లో చేసాం. ఓఎంఆర్ షీట్లో చేసింది క్యాండిడేట్ తను సొంతంగా రాయవలసిందే తప్ప ఎవరు ఇంకొక దాన్ని రాయటానికి అనుకోవడం కానీ లేదు. ప్రధానంగా కొంతమంది అభ్యర్థులు పైరవీల ద్వారానే ఇంతకుముందు పూర్తయ్యాయి. ఇట్లాంటి వారికి ఎలాంటి ఒకవేళ ప్రచారం జరిగితే వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతారు? ప్రచారం చేసేవాళ్ళు, నెగిటివ్గా చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. వాళ్ళ స్వలాభం కోసమో లేకపోతే వాళ్ళకున్నటువంటి పర్సనల్ కారణాలు ఏంటో, వాళ్ళ వీక్నెస్లు ఏంటో మనకు తెలియదు. కాకుంటే నేను ప్రతిసారి పత్రికా ముఖంగా కానీ లేకపోతే మీడియా ద్వారా కానీ నేను ప్రజలకు తెలియజేస్తూనే ఉన్నా, ఎటువంటి ప్రలోభాలకు లొంగరం ఇక్కడ ఎటువంటి ఇది ఉండదు, మీరు డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళకి పోగొట్టుకోవద్దని చెప్పి నేను చాలాసార్లు స్పష్టంగా చెప్పాను. ప్రధానంగా ఈ బయట ఒక అసత్య ప్రచారాన్ని చేసే వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందండి? మేము పత్రికాముఖంగా చెప్తున్నాము. దీనికి అసత్య ప్రచారం చేసేవాళ్ళు పలానా వాళ్ళు చేస్తున్నారని మాకు కనుక చెప్పినట్లయితే నేను ఖచ్చితంగా ఎస్పీ గారితో చెప్పి నేను వెరిఫై చేయిస్తాను. వాళ్ళ మీద తగిన చర్య కూడా తీసుకుంటాం. కోర్టు ఉద్యోగాలన్నీ పారదర్శకంగా నియామకాలు చేస్తాం. అదేవిధంగా ప్రతి అంశాన్ని వెబ్సైట్ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. అదే విధంగా అభ్యర్థులకు కూడా తెలియజేస్తున్నాం. రూల్స్ మేరకే ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేస్తాం. ఎవరైనా చట్టకు వ్యతిరేకంగా పైరవీలు జరుగుతున్నాయని ప్రచారం చేస్తే కూడా వారిపై చర్యలు తీసుకోవడానికి ఎస్పీకి సిఫార్సు చేస్తామని జిల్లా జడ్జి అంటున్నారు. కెమెరామెన్ దినేష్తో అంజయ్య, HM TV, ఆదిలాబాద్.